బాగి మిస్సమ్మ గెటప్‌లో చుడీదార్ వేసుకొని మెట్లు దిగి వస్తూ ఉంటే రాథోడ్ చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు. మనోహరి అయితే నోరు తెరుచుకొని షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. బాగి అలా మిస్సమ్మ గెటప్‌లో వచ్చి నిలబడిగానే రాథోడ్‌ని పక్కకు లాగేసి మరి "ఏయ్! ఏంటి బాగి ఈ అవతారం? నువ్వు నార్మల్ గెటప్‌లో ఉంటే చాలు" అని మనోహరి అంటుంది. "ఏ నేను పాత గెటప్‌లో ఉంటే ఆయనకి పాత విషయాలు గుర్తొస్తాయేమో" అని బాగి అంటే "ఛాన్సే లేదు. నువ్వేం చేసినా అమర్‌కి గతం గుర్తుకు రాదు" అని మనోహరి చెప్తుంది. సరిగ్గా అప్పుడే అమర్ మెట్లు దిగి వస్తూ ఉంటాడు. ఇక బాగి అమర్ వైపు చూస్తూ ఉంటే అమర్ ఉన్నట్లుండి తల ఎత్తి బాగి వైపు చూస్తాడు. ఒక్క క్షణం అమర్ అలా ఆగిపోయి బాగి కళ్ళలో కళ్ళు పెట్టి తదేకంగా చూస్తూ ఉంటాడు. అమర్, బాగి ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటే ఎయిర్‌పోర్ట్‌లో అమర్‌కి బాగి డాష్ ఇవ్వటం, మీద పడిపోవటం ఆ సంఘటన మనకి చూపిస్తూ ఉంటారు. ఇక అమర్ అయితే అలాగే చూస్తూ ఉండటంతో సార్‌కి బాగి మేడం ఎవరో గుర్తొచ్చినట్లు ఉంది మనోహరి. చూస్తుంటే బాగిని గుర్తు పట్టేసినట్లే ఉన్నాడు మనోహరి అని చెంబా చెప్తుంటే నేరుగా అమర్ బాగి దగ్గరికి వచ్చి బాగీ అని ప్రేమగా పిలవగానే బాగి చాలా సంతోషంగా ఆనంద బాష్పాల్ని కారుస్తూ చూస్తూ ఉంటుంది. రాతోడైతే సార్ గుర్తు పట్టేశాడా అని చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు. మనోహరి నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మరి బాగిని గుర్తు పట్టేసినట్లేనా, కొంచెం కొంచెంగా గత జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.